మనం 7 డేస్ లోన్ యాప్స్‌లో ఎవరైనా లోన్ తీసుకొనుండి, లోన్ ఎట్లా పే చేయాలో తెలియకపోయి ఉంటే, అసలు లోన్ పే చేసుకోండి అని నేను చెప్పను. కానీ ఎవరైనా ఒకే ఒక ప్రొడక్ట్ నేను తీసుకున్నాను కదా! లోన్ పే చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఏ విధంగా పేమెంట్ చేయాలో నాకు తెలియడం లేదు అని కొంతమంది కాల్ చేస్తా ఉంటారు. లేకపోతే ఎట్లాంటి పేమెంట్ ఆప్షన్ కూడా అక్కడ చూపెట్టడం లేదు అంటారు. వాళ్ళు సరిగ్గా చెక్ చేసుకోకుండానే పేమెంట్ ఆప్షన్ చూపెట్టడం లేదు. ఎట్లా పేమెంట్ చేయాలి అని కాల్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ కోసం మనం ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. మనకు తెలిసిన ఫ్రెండ్ లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే దగ్గరుండి అతను లోన్ పే చేపించి ఆ స్క్రీన్ రికార్డ్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ పిన్ టు పిన్ చెప్తాను. మీరు జాగ్రత్తగా వినకపోతే మీరు కట్టే 1000 రూపాయలైనా సరే, 3000 చిల్లరైనా సరే లాస్ అవ్వాల్సి ఉంటుంది. ఏ చిన్న స్టెప్ మీరు ఇక్కడ జాగ్రత్త తీసుకోకపోయినా మీరు లాస్ అవ్వాల్సి ఉంటుంది అని గుర్తుంచుకోండి. ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఇది నేను ఇప్పుడు చెప్పేది ఫ్యాషన్ రూపీ అనే అప్లికేషన్లో ఎట్లా పే చేయాలి అని. కానీ ఇది ఓన్లీ ఫ్యాషన్ రూపీకి సంబంధించిన విషయమే కాదు. ఏ 7 డేస్ లోన్ యాప్ అయినా సరే పేమెంట్ ఆప్షన్ అనేది ఇదే విధంగా ఉంటుంది. ఇట్లాగే ఉంటుంది. ఇది మీరు చూసి ఈ విధంగా పేమెంట్ అనేది చేసుకోండి. పిన్ టు పిన్ చెప్తాను. మీరు ఇక్కడ చూడండి, ఫ్యాషన్ రూపీ అనే అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఫ్యాషన్ రూపీ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా ఉంటుంది. మనం డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మై ఆర్డర్స్ అని ఉంటుంది. కొన్ని లోన్ యాప్స్లో ఉదాహరణకి వెల్త్ స్నాప్ అవ్వచ్చు, సేఫ్ రూపీ అవ్వచ్చు, క్విక్ క్రెడిట్ కానీ ఇంకా చాలా లోన్ యాప్స్ ఉన్నాయి కదా, ఫింగర్ ఫైనాన్స్ అని, స్విఫ్ట్ క్యాష్ అని, ఇట్లాంటి వాటిలలో దేంట్లో అయినా సరే మై ఆర్డర్స్ అని ఉంటుంది. మై ఆర్డర్స్ పైన క్లిక్ చేయగానే మనం ఎన్ని టు బీ రీపేడ్లో ఉన్నాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏదైతే టు బీ రీపేడ్ అని ఉందో ఆ ప్రొడక్ట్ మాత్రం మనం పే చేసుకోవాల్సి ఉంటుంది లోన్ అనేది. ఇక్కడ ఉదాహరణకి ఫ్యాషన్ రూపీ అనే దాంట్లో నాకు బెల్ క్యాపిటల్ అనే దాని నుంచి లోన్ వచ్చింది. అక్కడ బెల్ క్యాపిటల్ అనేది టు బీ రీపేడ్ అనుంది చూడండి. మిగతావన్నీ కూడా బెలూన్ క్రెడిట్, డ్రాపింగ్ కాయిన్స్ ఇట్లాంటివన్నీ కూడా డెనైడ్ అయ్యాయి, అంటే రిజెక్ట్ అయ్యాయి మనకి. ఇప్పుడు మనం బెల్ క్యాపిటల్ని ఎట్లా పేమెంట్ చేయాలి, ఏ విధంగా ఎట్లాంటి జాగ్రత్తల ద్వారా పేమెంట్ చేయాలి, పేమెంట్ చేశాక కూడా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పాయింట్ టు పాయింట్ ఒకసారి మాట్లాడుకుందాము. జాగ్రత్తగా వినండి, లేకపోతే మీరు అమౌంట్ లాస్ అవుతారు అని గుర్తుంచుకోండి. ఇప్పుడు బెల్ క్యాపిటల్ పైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి గుర్తుంచుకోండి, రీపే ఎక్స్టెన్షన్ అండ్ రీపే నౌ అని వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే 3509 రూపీస్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేస్తే మనకి 1600 కానీ 1400 కానీ పేమెంట్ చేసేసుకోండి మళ్ళీ అని చూపిస్తుంది. మనం ఇది ఈఎంఐ అనుకోని ఈ వారం 1600 కట్టుకుందాము, నెక్స్ట్ వారం ఒక 1800 కట్టుకుందాము అని అనుకుంటాము. కానీ ఇది ఈఎంఐ కాదు. ఈ రీపే ఎక్స్టెన్షన్ యొక్క అర్థం ఏమిటి అంటే, నేను వచ్చే వారం లోన్ అమౌంట్ ఫుల్గా పే చేసుకుంటాను. ఉదాహరణకి ఇక్కడ 3509 రూపాయలు ఉంది కదా, ఈ 3509 రూపాయలని నేను వచ్చే వారం పేమెంట్ చేసుకుంటాను. ఈ వారం నా దగ్గర 3509 రూపాయలు లేవు, 1400 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. నేను వాటిని ఇప్పుడు పే చేసి వడ్డీలాగా వచ్చే వారానికి నా డ్యూ డేట్ని పెంచుకుంటాను అని అర్థం, దాని అర్థం. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. దానిపైన అసలే క్లిక్ చేయొద్దు. ఇక్కడ రీపే నౌ అని ఉంది కదా, ఈ రీపే నౌ పైన క్లిక్ చేయండి. ఈ రీపే నౌ పైన మనం క్లిక్ చేయగానే మనకి పేజ్ ఇట్లా వస్తుంది, క్రోమ్లోకి తీసుకెళ్తుంది చూడండి. ఇక్కడ వార్నింగ్, ఫ్రాడ్ ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి. ఓకే చేసేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, మీరు గుర్తుంచుకోండి, ఒకే ప్రోడక్ట్ ఉండి జస్ట్ 3000 ఎందుకు కట్టేసుకుందాము అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది. లోన్ కట్టడం అసలు నా ఉద్దేశం కాదు. ఈ యాప్స్లో ఒకే ప్రోడక్ట్ ఉన్న వాళ్ళు కట్టేసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం సేఫ్గా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బెల్ క్యాపిటల్ చూపెట్టింది, మనం పేమెంట్ చేయాల్సిన బెల్ క్యాపిటల్ మనకు చూపిస్తుంది. ఈ బెల్ క్యాపిటల్కి దగ్గర మనకి లోన్ అమౌంట్ ఉంది. మన లోన్ అమౌంట్, మన ఆర్డర్ నెంబర్ ప్లస్ మన నేము, మీరు ఏ నేమ్ అయితే ఇచ్చారో లోన్ యాప్లో ఫుల్ నేము, ఆ నేము, మనం లాగిన్ అయిన మొబైల్ నెంబరు ప్లస్ ఇక్కడ రీపే అని ఉంది చూసారా,
ఆ రీపే పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే యూటీఆర్ నెంబర్ని సబ్మిట్ చేయమని అడుగుతుంది. కింద ఒక బాక్స్ ఉంది చూడండి. ఆ యూటీఆర్ నెంబర్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఇప్పుడు రీపే పైన క్లిక్ చేద్దాము. మనం రీపే అనే దానిపైన క్లిక్ చేయగానే మనకి వెంటనే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఉదాహరణకి రీపే పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అమౌంట్ మనకు చూపిస్తుంది. దాంతోపాటుగా మనం ఏ యూపీఐ ఐడికి అయితే పేమెంట్ చేయాలో అక్కడ విపిఏ ఆర్ యూపీఐ ఐడి అని ఉంది చూసారా, దానికి ఎదురుగా సంథింగ్ ఉండి మన @ఎయిర్టెల్ అని ఉండి దాని ఎదురుగా కాపీ అని ఉంది చూసారా, ఆ యూపీఐ ఐడిని మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన స్టెప్ ఒకటి ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఏ పేమెంట్ మెథడ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. ఉదాహరణకి ఇక్కడ ఫోన్పే ఉంది, పేటిఎం ఉంది, గూగుల్ పే ఉంది, యూపీఐ ఐడి ఉంది. దీంట్లో ఏది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. డైరెక్ట్గా వాడిచ్చిన యూపీఐ ఐడిని కాపీ చేసుకోండి. యూపీఐ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ చూడండి యూటీఆర్ సబ్మిట్ చేయండి అని అడుగుతాడు. ఫిల్ ద యూటీఆర్ నెంబర్ ఆఫ్టర్ యూ డన్ ద పేమెంట్ అని ఉంది కదా. ఇప్పుడు మనకి ఈ యూపీఐ ఐడిని కాపీ చేసుకున్నాము మనం. ఇది కాపీ చేసుకొని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఏ ఒక్కరు కూడా ఒక్కసారి కూడా బ్యాక్ బటన్ అనేది క్లిక్ చేయొద్దు. ఇప్పుడు ఫోన్పే ఓపెన్ చేద్దాము. ఫోన్పేలోకి వెళ్దాము. మా హోమ్ బటన్ ప్రెస్ చేసి ఫోన్పేలోకి వెళ్ళి ఇక్కడ టు బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడి అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ యూపీఐ ఐడి అని ఉంది, అది క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ యూపీఐ ఐడి అని వస్తుంది. అది క్లిక్ చేయగానే బెనిఫిషియరీ యూపీఐ ఐడిని మీరు కాపీ చేసుకున్న యూపీఐ ఐడిని ఇక్కడ పేస్ట్ చేయండి. sonusood@ఎయిర్టెల్ అని ఉంది కదా. ఇక్కడ మీరు నిక్ నేమ్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు, సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత అమౌంట్ అడుగుతుంది. ఈ అమౌంట్ విషయంలో మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ 3,509 రూపాయలు చూపెట్టింది కాబట్టి మీరు 3,509 రూపాయలు మాత్రమే పే చేయాలి. ₹1 ఎక్కువ పే చేయొద్దు, ₹1 తక్కువ కూడా పే చేయొద్దు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం 3,509 రూపాయలు దీనికి పేమెంట్ చేద్దాము. పేమెంట్ చేయగానే మనకు సంబంధించిన కోడ్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సీక్రెట్ కోడ్. ఎంటర్ చేసిన తర్వాత మనం సక్సెస్ అయిపోయింది పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక యూటీఆర్ నెంబర్ వచ్చింది చూడండి. మీరు ఇందాక యూపీఐ కాపీ చేసుకున్నప్పుడు కింద 12 డిజిట్స్ యూటీఆర్ సబ్మిట్ చేయండి అని ఉంటుంది. ఆ యూటీఆర్ మీరు ఇక్కడ ఈ పేమెంట్కి సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసారంటే 3,509 రూపీస్ కింద యూటీఆర్ అని ఉంది. ఆ యూటీఆర్ పక్కన యూటీఆర్కి ఎదురుగా మనకి కాపీ సింబల్ ఒకటి ఉంది చూడండి. అక్కడ మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది యూటీఆర్ని. ఈ యూటీఆర్ ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో వాడిచ్చిన యూపీఐ ఐడికి పేమెంట్ అవ్వదు, ఫోన్పే రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి రిస్ట్రిక్ట్ చేసినప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఫోన్పే. ప్రొటెక్ట్ చేసినప్పుడు మనం కంగారు పడకుండా మళ్ళీ యాప్లోకి వెళ్ళి మళ్ళీ రీపే పైన క్లిక్ చేసి స్టార్టింగ్ నుంచి వస్తుంటే వేరే యూపీఐ ఐడి వస్తుంది, అది కాపీ చేసుకొని సేమ్ ప్రాసెస్లో వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ యూటీఆర్ని కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేయకుండా హోమ్ బటన్ ప్రెస్ చేసి మీరు ఇందాక ఎక్కడైతే యూపీఐ ఐడి కాపీ చేసుకున్నారో ఆ ఫోల్డర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఫోల్డర్కి వెళ్ళినాక మీరు ఇక్కడ యూటీఆర్ అని ఉంది కదా, యూటీఆర్ సబ్మిట్ చేయాలి. మీరు కాపీ చేసుకున్న 12 డిజిట్స్ యూటీఆర్ని ఇక్కడ ఫిల్ ద యూటీఆర్ అని ఉన్న బాక్స్లో సబ్మిట్ చేయాలి, పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే యూటీఆర్ యూజ్డ్ అని పడింది. యూటీఆర్ యూజ్డ్ అని పడింది కదా, ఇప్పుడు మన పేమెంట్ ఫెయిల్ అయిపోయిందేమో అని మీరు కంగారు పడాల్సిన పని లేదు. యూటీఆర్ యూజ్డ్ అని పడగానే మనకి ఇందాక కూడా ఒక స్టెప్ బ్యాక్ వస్తే మనకు అక్కడ ఫిల్ ద యూటీఆర్ అని ఇందాక కూడా ఒకటి చూపెట్టింది. చూడండి, ఇక్కడ రీపే కింద యూటీఆర్ నెంబర్ని సబ్మిట్ చేయండి అని ఉంది. అక్కడ మనం యూటీఆర్ని సబ్మిట్ చేయగానే మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే ఓకే,
ఏమని వచ్చింది? ఓకే. ఒక్క నిమిషం బ్రదర్. ఓకే, యూటీఆర్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. యూటీఆర్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు మన పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. మన రీపేమెంట్ అనేది కూడా సక్సెస్ అయిపోయింది. ఈ పేమెంట్ అనేది ఒక 10 to 15 మినిట్స్లో అప్డేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక 2 to 3 మినిట్స్లోనే అప్డేట్ అవుతుంది. ఉదాహరణకి మనం చూద్దాము. ఇప్పుడు మనం ఇక్కడ యాప్ పైన క్లిక్ చేసి ఎప్పుడైతే పేమెంట్ సక్సెస్ అయిపోతుందో, యూటీఆర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చిందో, మీరు వెంటనే యాప్ మీ ఫోన్లో ఉంచుకోవద్దు. యాప్ పర్మిషన్స్ అన్నీ ఆపేసి డోంట్ ఎలో చేయాలి. అది ఎట్లా చేయాలి? ఇప్పుడు యాప్ పైన మనం లాంగ్ ప్రెస్ చేయగానే యాప్ ఇన్ఫో అని కానీ ఐమార్క్ కానీ వస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే పర్మిషన్స్ అని ఉంటాయి. ఇక్కడ ఏవైతే పర్మిషన్స్ అలౌడ్లో ఉన్నాయో అవన్నీ డోంట్ ఎలో పైన పెట్టాలి. డోంట్ ఎలో పైన పెట్టేసి, మీరు ఉదాహరణకి కెమెరా పెట్టాను, ఇప్పుడు ఫోన్ పెడుతున్నాను, ఫోన్ కూడా డోంట్ ఎలో చేయండి. ఫోన్ ఉంది కదా, ఎస్ఎంఎస్ కూడా డోంట్ ఎలో చేయండి. చేసిన తర్వాత మీరు ఇంకా ఏం చేయాలి అని అంటే, ఇక్కడ డోంట్ ఎలో చేశాక బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు స్టోరేజ్ యూజేజ్ అని ఉంది కదా, స్టోరేజ్ యూజేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి క్లియర్ డేటా అని ఉంది చూడండి. ఇక్కడ క్లియర్ డేటా పైన క్లిక్ చేయండి. మీ డేటా అంతా కూడా క్లియర్ చేసేసుకోండి. ఇట్లా చేయటం వల్ల ఇక నుంచి మన ఫోన్లో జరిగే యాక్టివిటీ ఏది కూడా ఈ యాప్కి తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు 4 స్టాప్ చేయండి. ఒక స్టెప్ బ్యాక్ వచ్చి 4 స్టాప్ చేసేయండి యాప్ని. 4 స్టాప్ చేసేసాక యాప్ అన్ఇన్స్టాల్ చేయండి. యాప్ మీ ఫోన్లో ఉంచుకోవద్దు పొరపాటున కూడా. ఇప్పుడు యాప్ మీరు అన్ఇన్స్టాల్ చేశారు, పర్మిషన్స్ అన్నీ ఆపేశారు. ఇప్పుడు మీ వాట్సాప్ కూడా అన్ఇన్స్టాల్ చేయండి. మీ వాట్సాప్ మీరు ఉంచుకోవద్దు. వాట్సాప్ డీపీ తీసేసి వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేయండి. ట్రూకాలర్ డీపీ తీసేసి ట్రూకాలర్ అన్ఇన్స్టాల్ చేయండి. ఒక 1 వీక్ పాటు మీ సిమ్ కూడా ఆపండి. అదేంటి బ్రదర్, మనం పేమెంట్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు సిమ్ ఆపాలి అని మీరంటే, మీరు పేమెంట్ చేశాక కూడా మిమ్మల్ని ఈ ఏజెంట్స్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ లోన్ యాప్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. మీ ఫొటోస్ మార్ఫ్ చేస్తారు. అందుకోసమని మీరు పేమెంట్ చేశాక కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు పేమెంట్ చేసిన దానికి ఉపయోగం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు ఇట్లా ఎన్ని వేలు కట్టుకుంటూ పోయినా ఉపయోగం అనేది ఉండదు అని గుర్తుంచుకోండి. ఒకే ప్రొడక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా పేమెంట్ చేసేసుకోండి. ఎందుకంటే చిన్న అమౌంట్ 3,000 కోసం అనవసరంగా మన కుటుంబాన్ని బయట వేసుకోలేం కదా, అందుకోసమని పేమెంట్ చేసేసుకోండి అని చెప్తున్నాను. ఒకవేళ ఒకే ప్రొడక్ట్ ఉంది, నేను పేమెంట్ చేసుకోను అని మీరు అనుకుంటే అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మన ప్రీవియస్ వీడియోలోనే మనం డిస్కస్ చేసుకున్నాము. అది విని సేమ్ అట్లా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి, మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ 7 days లోన్ యాప్స్ నుంచి బయటపడతారు. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే మన ఛానల్లో నెంబర్ కూడా ఉంటుంది, చూసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ బ్రదర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.